దొరికేసిన తనుజ ఆడేసుకుంటున్న నెటిజన్స్. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే సైతం నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి ఈ షోలో విన్నర్ అనగానే ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనుజ. ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో హౌస్లో తనుజ ఎన్ని తప్పులు చేసినప్పటికీ అటు బిగ్ బాస్ కానీ ఇటు హౌస్ నాగార్జున కానీ పట్టించుకున్నది లేదు. అంతేకాదు, ఆమెకు ఫుటేజ్ ఎక్కువగా ఇస్తున్నారన్నది ముందు నుంచి వినిపిస్తున్న మాట. హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ టాస్క్లలో ఎరగదీస్తుంటే తనుజ మాత్రం సాయం లేకుండా గెలిచిందే లేదు. కానీ బయట సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే అదే స్థాయిలో అనూప్మా ట్రోలింగ్ సైతం నడుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తనుజను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్స్. కొన్ని రోజులుగా తనుజకు సంబంధించిన పలు వీడియోస్ షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో డిమాండ్ రీతు రిలేషన్షిప్ గురించి 2 మాటలు మాట్లాడింది. ముందుగా కళ్యాణ్ దగ్గర తనుజ మాట్లాడుతూ, డిమాండ్ గేమ్ రీతు వల్ల ఎప్పుడూ ఆగలేదు, కానీ రీతు పిచ్చిది, డిమాండ్ కోసం బ్యాడ్ అయ్యింది అంటూ తనుజ చెప్పింది. అలాగే భరణి, దివ్య దగ్గర సైతం ఇదే టాపిక్ రాగా రివర్స్ మాట్లాడింది. రీతు పవన్కు ప్లస్ మైనస్ అని తనుజను భరణి అడగ్గా ప్లస్సే, మైనస్ ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. రీతు పవన్కు ప్లస్ ఏంటి తనుజ, ఏం మాట్లాడుతున్నావు అంటూ భరణి దివ్య క్వశ్చన్ చేయగా, సంచాలక్గా ఉన్నా కూడా తనని గెలిపించడానికి ట్రై చేసిందిగా రీతు అంటూ తనుజ డిఫెండర్ చేసుకుంది. అలా కాదు పవన్, ఓవరాల్ గేమ్కు రీతు ప్లస్సా మైనస్సా అంటూ భరణి మళ్ళీ అడగడంతో గేమ్కు మైనస్సే, వాడు సొంతంగా ఆడితే ఎక్కడో ఉంటాడు అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కేసులో ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు. అందులోనూ కళ్యాణ్ తనుజ మధ్య గట్టి పోటీ ఉంది. అయితే కళ్యాణ్ మాత్రం తన ఆటను పక్కన పెట్టేసి తనుజ చుట్టూ తిరుగుతూ ఆమె కోసం తన గేమ్ వదిలేస్తున్నాడని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.